స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు, గోవర్ధనోద్ధరణము. బృందావన వాసులు చేయవలసిన ఇంద్రయజ్ఞాన్ని శ్రీకృష్ణుడు ఆపించాడని తెలిసి ఇంద్రుడు కోపోద్రిక్తుడయ్యాడు. నందాది వ్రజవాసులను ఆ దేవాది దేవుడే స్వయంగా రక్షిస్తున్నాడని తెలిసినప్పటికీ ఇంద్రుడు వారిపై కోపాన్ని వెలిబుచ్చాడు. మేఘ నిర్దేశకునిగా ఇంద్రుడు సంవర్తక మేఘాలను పిలిపించాడు. సమస్త సృష్టిని నశింపజేయవలసిన అవసరం ఏర్పడినప్పుడే ఈ మేఘములు పిలువబడతాయి. బృందావనం మీదకు వెళ్ళి ఆ ప్రాంతమంతా మహావరదతో ముంచివేయమని సంవర్తక మేఘాలకు ఇంద్రుడు ఆజ్ఞాపించాడు. దానవ ప్రవృత్తితో అతడు తననే సర్వశక్తివంతుడైన భగవంతునిగా తలచాడు. ఇంద్రుడు దానవుడు కానప్పటికీ తన భౌతిక పదవిచే గర్వితుడై పరమ నియామకునితోనే పంతమాడగోరాడు. తాను కృష్ణునితో సమానంగా బలశాలినని తలుస్తూ అతడు, ఈ బృందావనవాసుల సిగ్గుమాలినతనాన్ని చూడండి, వీరంతా కేవలం వనవాసులే అయినా సామాన్య మనుష్య బాలకుడైన శ్రీకృష్ణుని వలన కావరం పొంది దేవతలనే ధిక్కరించడానికి సాహసించారు. దేవతల అధికారాన్ని త్రోసిపుచ్చడం వల్ల ఈ బృందావనవాసులంతా సంసార కష్టాలను అనుభవిస్తారు. దేవతా యజ్ఞాన్ని నిర్లక్ష్యపరిచినందున వీరు సంసార సాగరంలోని అవరోధాలను దాటలేరు అని అన్నాడు. మళ్ళీ తీవ్రమైన పదజాలంతో కృష్ణుడని పిలువబడే ఆ మాటకారి పిల్లవాని సలహా మీద బృందావన గోపులు నా అధికారాన్ని నిర్లక్ష్యపరిచారు. అతడు కేవలం చిన్నపిల్లవాడు. అతని మాటను నమ్మి వీరు నాకు కోపాన్ని తెప్పించారు. వెంటనే వెళ్ళి బృందావన సంపదను ధ్వంసం చేయమన్నాడు. బృందావన గోపులు తమ భౌతిక సంపదలకు మిక్కిలి గర్వించి చిన్న బాలుని చూసుకొని అతి నిబ్బరాన్ని పొందారు. కృష్ణుడు తాను అతి బుద్ధిమంతుడనని తలచినప్పటికీ కేవలము వాచాలుడు, చిన్నపిల్లవాడు, సంపూర్ణ జగత్తు విషయము పూర్తిగా తెలియనివాడు. శ్రీకృష్ణునే వీరందరూ ఆశ్రయించారు కాబట్టి వీరిని తప్పకుండా శిక్షించాలి. గోవులతో సహా వీరందరూ నశించవలసిందే. ఈ రకంగా సంవర్తక మేఘాలను బృందావనానికి పోయి ఆ ప్రదేశాన్ని ముంచివేయమని ఆజ్ఞాపించాడు. గోవులు నశిస్తే జనుల సమస్త సంపదలు నశించిపోతాయి. బృందావనానికి వెళ్ళమని ఇంద్రుడు ఆజ్ఞాపించినప్పుడు సంవర్తక మేఘాలు ఆ పొరపాటు చేయడానికి జంకాయి. కానీ ఇంద్రుడు వాటికి ఆశ్వాసమిస్తూ, మీరు బయలుదేరండి, నేను కూడా నా గజాన్ని అధిరోహించి మరుద్గణాలతో కలిసి వస్తాను. బృందావనవాసులను శిక్షించడానికి నా శక్తినంతా ఇప్పుడు వినియోగిస్తాను అని అన్నాడు. ఇంద్రునిచే ఆజ్ఞాపించబడినవై ఆ మేఘాలు బృందావనం మీద కమ్ముకొని తమ శక్తితో కుండపోతగా వర్షాన్ని కురిపించసాగాయి. అప్పుడు నిరంతరంగా మెరుపులు మెరిశాయి, ఉరుములు ఉరిమాయి, ప్రచండమైన గాలులు వీచాయి. గుచ్చుకుపోయే బాణాలలాగా వర్షధారలు కురిశాయి. ఎడతెగక కుండపోతగా వర్షాన్ని కురిపిస్తూ మేఘాలు క్రమంగా బృందావన భూమిని జలమయం చేశాయి. అప్పుడు మెట్టపల్లాలు గోచరించలేదు. పశువులకు ముఖ్యంగా పరిస్థితి అంతా మహాప్రమాదకరంగా తయారైంది. ప్రచండ గాలులతో కూడి వాన కురియడం వల్ల బృందావనంలోని ప్రతి జీవి తీవ్రమైన చలితో వణికిపోసాగింది. తమను రక్షించేవాడు ఇంకొకడు లేడని అందరూ గోవిందుని దరిచేరి అతని పాదపద్మాలను ఆశ్రయించారు. ముఖ్యంగా గోవులు తీవ్రమైన వాన వలన మిక్కిలి దుఃఖించినవై తలలను వంచుతూ గోవత్సాలను తమ శరీరాల క్రింద కప్పుతూ శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆశ్రయించాయి. అప్పుడు బృందావన వాసులందరూ కృష్ణుని ప్రార్థిస్తూ, కృష్ణ, నీవు మహాశక్తిశాలివి, నీవు భక్తవత్సలుడివి, ఇంద్రకోపం వలన పీడితులమవుతున్నట్టి మమ్ము ఇప్పుడు కాపాడవలసింది అని ముక్తకంఠంతో అన్నారు. వారి ప్రార్థనలను విన్న శ్రీకృష్ణుడు యజ్ఞగౌరవము లభించనందునే ఇంద్రుడు ప్రచండ వాయువుతోనూ వడగండ్లతోనూ కూడినట్టి అటువంటి దారుణమైన అకాల వర్షాన్ని కురిపిస్తున్నాడని తెలుసుకున్నాడు. అదంతా ఇంద్రుని కోప ప్రదర్శనమేనని ఆ దేవాది దేవుడు అర్థం చేసుకున్నాడు. అప్పుడు అతడు తనలో తాను, తననే పరమ దైవమని తలచే ఈ ఇంద్రుడు తన మహాశక్తిని చూపించాడు. కానీ నా స్థితికి తగ్గట్టుగా అతనికి బుద్ధి చెబుతాను. దేవతలందరూ నా భక్తులు కనుక నా పరమాధిక్యాన్ని మరవడం వారికి అసాధ్యము. అయినా
భౌతిక బలం వలన ఇతడు గర్వితుడై ఇప్పుడు మత్తిల్లాడు. కనుక ఇతని గర్వము పోయేలాగున నేను వర్తిస్తాను. నా బృందావన భక్తులందరినీ నేను రక్షిస్తాను. వీరంతా నా దయ మీదనే ఆధారపడి ఉన్నారు. వీరందరినీ నేను నా రక్షణలోనికే తీసుకున్నాను. నా యోగ బలంతో వీరిని తప్పక రక్షిస్తాను అని నిర్ణయించుకున్నాడు. శ్రీకృష్ణుడు వెంటనే గొడుగును ఎత్తి పట్టుకున్నట్టుగా గోవర్ధన పర్వతాన్ని ఒక చేతితో ఎత్తి పట్టుకున్నాడు. ఆ విధంగా అతడు గోవర్ధనోద్ధరణము అనే దివ్యలీలను ప్రదర్శించాడు. కృష్ణుడు అందరినీ ఉద్దేశించి పలుకుతూ, ఓ తండ్రి, సోదరులారా, బృందావనవాసులారా, నేను ఎత్తినట్టి ఈ గోవర్ధన పర్వతం అనే గొడుగు క్రిందకు మీరందరూ వచ్చి నిలబడండి. పర్వతమును చూసి ఇది నా చేతిలో నుండి పడిపోతుందేమోనని తలచి భయపడకండి. కుండపోత వానకు, ప్రచండగాలులకు మీరెంతో దుఃఖితులయ్యారు. అందుకే నేను ఈ పర్వతాన్ని ఎత్తాను. ఇది అచ్చము పెద్ద గొడుగులాగా మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రస్తుతం ఎదురైన ఈ కష్టము నుండి మీరు బయటపడటానికి ఇదే ఉత్తమమైన ఏర్పాటని నేను భావిస్తున్నాను. ఈ మహాపర్వతం క్రింద మీ పశువులతో పాటుగా వచ్చి సుఖంగా ఉండండి అని అన్నాడు. శ్రీకృష్ణుని ఆశ్వాసాన్ని వినిన బృందావనవాసులు తమ సంపదతోనూ పశువులతోనూ మహాపర్వతం క్రిందకు చేరి సురక్షితులయ్యారు. బృందావనవాసులు వారి పశు సంపద, ఆకలి దప్పులచే గాని ఇతర అసౌకర్యాలచే గాని కలతకు గురి కాకుండా వారం రోజులు అక్కడే ఉండిపోయారు. ఎడమ చేతి చిటికెన వ్రేలు మీద మహాపర్వతాన్ని పట్టుకున్న విధమును చూసి వారంతా ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీకృష్ణ భగవానుని అసాధారణమైన యోగబలాన్ని చూసి స్వర్గరాజు అయిన ఇంద్రుడు అతి విస్మయానికి గురి అయి సంకల్పభ్రష్టుడయ్యాడు. వెంటనే అతడు మేఘాలను పిలిచి అక్కడ నుండి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాడు. ఆకాశం నుండి మేఘాలు పూర్తిగా తొలగిపోగానే తిరిగి సూర్యకాంతి గోచరించింది. తీవ్రమైన గాలులు ఆగిపోయాయి. అప్పుడు గోవర్ధన గిరిధారి దేవాదిదేవుడు పలుకుతూ, గోపజనులారా, స్త్రీలు, బాలురు, గోవులు, విలువైన వస్తువులు అన్నిటినీ తీసుకొని బయటకు వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆగిపోయింది. నదిలోని వరద నీరుతో పాటు ముంపు తగ్గిపోయింది అని అన్నాడు. అప్పుడు గోపాలురు తమ విలువైన వస్తువులను బండ్లపై ఎక్కించి గోవులను తీసుకొని బయటకు వచ్చారు. వారంతా బయటకు రాగానే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని స్వస్థానంలో పూర్వం వలె ఉంచాడు. ఈ విధంగా అంతా పూర్తి కాగానే బృందావనవాసులందరూ ప్రేమగా ముందుకు వచ్చి గొప్ప పారవశ్యంతో శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకున్నారు. కృష్ణుని మీద సహజంగానే అమితానురాగం కలిగిన గోపికలు పెరుగు, అక్షితలు కలిపిన జలాన్ని గౌరవ సూచకంగా సమర్పించి ఉత్తమమైన ఆశీర్వచనాలు చేశారు. యశోద, రోహిణి, మహాబలశాలి అయిన బలరాముడు, నందుడు ఒకరి తర్వాత ఒకరు శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకొని ప్రేమగా ఆశీస్సులు కురిపించారు. స్వర్గంలో దేవతలు, గంధర్వులు సంతోషంతో ధరణిపై పుష్పవృష్టిని కురిపిస్తూ వివిధ శంఖాలను ఊదారు. ఇది జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు బంధుమిత్రులతోనూ గోవులతోనూ కలిసి ఇంటికి బయలుదేరాడు. ఎప్పటిలాగానే గోపికలు శ్రీకృష్ణుని మహిమాన్వితమైన లీలలను కీర్తించడం మొదలుపెట్టారు. జయ కృష్ణ ముకుంద మురారి.